శ్రేణులకి పేరు నాని గారికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వంశీ గారిని చూసి నాకు బాధ వేస్తూ ఉంది. వంశీ గారి మీద కోపం ఏంటంటే, ఏదో నారా లోకేష్ గారి తల్లి గారిని దుర్భషలాడారు. నాకు తెలిసి అదే మెయిన్ టాపిక్ అనుకుంటున్నాను. నాని గారు మీకు చెప్పేది ఏంటంటే, మీరు మాట్లాడడం మానేస్తే వంశీ గారు ఖచ్చితంగా బయటకు వస్తాడు. కావాలంటే నేను చెప్పింది అవునా కాదనేది మీరు చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, లోకేష్ గారి దగ్గర 2.5 years నేను బాగా దగ్గరగా క్లోజ్గా ఉన్న మనిషిని నేను. ఎందుకంటే ఆయన నడవడకు తెలుసు, ఆయన వ్యవహారం తెలుసు. ఏదో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొచ్చాడు అనుకుంటాం, కానీ మాట్లాడడం కూడా రాకపోవచ్చు. కానీ పేపర్ వర్క్ చేస్తే కనుక లోకేష్ అంత ముదురు ఇంకొక వ్యక్తి నాకు తెలిసి ఉండడు. అందుకనే కెలకమాకంటే దయచేసి శ్రేణులకి పేరు నాని గారికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వంశీ గారిని చూసి నాకు బాధ వేస్తూ ఉంది. వంశీ గారి మీద కోపం ఏంటంటే, ఏదో నారా లోకేష్ గారి తల్లి గారిని దుర్భషలాడారు. నాకు తెలిసి అదే మెయిన్ టాపిక్ అనుకుంటున్నాను. నాని గారు మీకు చెప్పేది ఏంటంటే, మీరు మాట్లాడడం మానేస్తే వంశీ గారు ఖచ్చితంగా బయటకు వస్తాడు. కావాలంటే నేను చెప్పింది అవునా కాదనేది మీరు చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, లోకేష్ గారి దగ్గర 2.5 years నేను బాగా దగ్గరగా క్లోజ్గా ఉన్న మనిషిని నేను. ఎందుకంటే ఆయన నడవడకు తెలుసు, ఆయన వ్యవహారం తెలుసు. ఏదో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొచ్చాడు అనుకుంటాం, కానీ మాట్లాడడం కూడా రాకపోవచ్చు. కానీ పేపర్ వర్క్ చేస్తే కనుక లోకేష్ అంత ముదురు ఇంకొక వ్యక్తి నాకు తెలిసి ఉండడు. అందుకనే కెలకమాకంటే దయచేసి